అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ఉద్దేశము కర్నూలు నగరం. ఇది మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా వెలుగొందిన కర్నూలు నగరము. ఈరోజు ఎంతో ఘనచరిత్ర కలిగిన కర్నూలు నగరము ట్రాఫిక్ ఇబ్బందుల వలన చాలా తీవ్ర ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ రద్దీ వలన చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రించే పోలీస్ డిపార్ట్మెంటు ఇది నిద్రపోతుందా అనే ఒక అనుమానం మాకు కలుగుతుంది. ఎందుకంటే ఒక సమయానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కర్నూలు నగరంలో ప్రయాణం చేయడానికి ఒక అరగంట 5 నిమిషాలు 10 నిమిషాల్లో పోవచ్చు. అలాంటిది గంట ముందు బయలుదేరితే కూడా గమ్యస్థానానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోని పరిస్థితి ఈరోజు ఆ ట్రాఫిక్ ఇబ్బందుల వలన ఉంది. దీనికి దయచేసి పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా కార్పొరేషన్ సిబ్బంది, ఆర్ఎండ్బి వాళ్ళు, ఈ ట్రాఫిక్కి రిలేటెడ్గా ఉండే అన్ని శాఖల వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ సమస్యని తీర్చి ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఈ డిపార్ట్మెంట్లు పనిచేయాలా. ఎవరి పనులు వాళ్ళు చేస్తే కూడా, ముఖ్యంగా కర్నూలులో లా అండ్ ఆర్డర్ కూడా గతి తప్పింది అనే ఈ పేపర్ల న్యూస్ ఇవన్నీ చూస్తే లా అండ్ ఆర్డర్ కూడా అంత సక్రమంగా లేదనేది ఈ జిల్లా పోలీసు బాస్ కూడా దీన్ని గమనించాలా. ఎందుకంటే ఎక్కడ చూసినా గొడవలు ఇవి ఎక్కువైతున్నాయి ఈ మధ్యలో. నిన్న మొన్న కర్నూలులోగా మర్డర్ జరిగింది. ఇవన్నీ చూస్తే కూడా చాలా కర్నూలు నగరంలో అసాంఘిక శక్తులు పెట్టరేగిపోతున్నారు. దీన్ని ఉక్కుపాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ అణచివేయాలి. ఖచ్చితంగా ఇదే విషయము ముఖ్యంగా కర్నూలుని ట్రాఫిక్ కోరల నుంచి ఇబ్బందులకు గుడి లేకుండా ఏ ఉద్యోగి అయినా ఒక అరగంట ముందు ఆఫీస్కి బయలుదేరితే పోతామనే భరోసా లేదు. ఇప్పుడు 1-2 గంటల ముందు బయలుదేరాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక రైలు పోతుంది అంటే కూడా కనీసం దానికి 1 గంట ముందు, కర్నూలు నగరంలో ఉండే వాళ్ళు 1 గంట ముందు 2 గంటల ముందు బయలుదేరిన రైల్వే స్టేషన్ చేరుకుంటాము అన్న గ్యారెంటీ లేదు. ఈ నిన్న మొన్న కొన్ని విషయాలు తెలిసిన పోయిన గంట ముందు చేరుకుంటే కూడా రైలు వెళ్ళిపోయిందని ఈ సమస్యలని ముఖ్యంగా అధికారులు ఈ దృష్టి పెట్టి ఈ ట్రాఫిక్ సమస్యని కర్నూలుని ట్రాఫిక్ సమస్య తీర్చి ప్రజలకి సౌకర్యవంతంగా రవాణా జరిగేటట్లు చూడాలని ఈ డిపార్ట్మెంట్ను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వము, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. అధికారులు కొంచెం నిర్లక్ష్యం వలన ఇటువంటివి జరుగుతున్నాయి. అధికారులు దయచేసి మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయాలని కోరుతున్నాను.